రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు రాష్ట్ర శాసనసభ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతుంది. ఉదయం 11 గంటలకు సభ మొదలవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు సుమారు 20 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఇటీవల వరకు చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో వివరిస్తారు. అనంతరం అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. మరోవైపు కీలకమైన ప్రత్యేక సమావేశానికి వైసీపీ సభ్యులు దూరం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన తీర్మానాన్ని కూటమి ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు ఈ ప్రతిపాదన ఆమోదం పొంది అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా రాజముద్ర పడనుందని తెలుస్తోంది. ఇప్పటికే అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఆ దిశగా కేంద్రం పార్లమెంట్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎన్డీఏకున్న సంఖ్య బలం దృష్ట్యా ఆ బిల్లు ఆమోదం లాంఛనమే. ఇక బిల్లు ఆమోదం పొందితే అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ గడువు దాదాపు 2 ఏళ్ల కిందటే, అంటే 2024 జూన్ 2తో ముగిసింది. అంటే అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. సీఎం చంద్రబాబు ఇటీవల తన హస్తినా పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాజధానిగా అమరావతికి చట్టబద్ధతపై కూడా చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిపై నెలకొన్న గందరగోళాన్ని పూర్తిగా తొలగించాలంటే పార్లమెంట్లో చట్టబద్ధత అవసరమని గట్టిగా చెప్పారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే ముసాయిదా బిల్లు కూడా రెడీ అయిందని తెలుస్తోంది. మొత్తంగా జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన అనిశ్చితికి చట్టబద్ధమైన ముద్రతో తెరపడనుంది. అంతేకాదు అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగడమే కాకుండా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు కూడా ఒక భరోసా లభించనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్
రైట్, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు సుమారు 20 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించున్నారు. చట్టబద్ధత కల్పిస్తూ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు రాష్ట్ర శాసనసభ మరి కాసేపట్లో ప్రత్యేకంగా సమావేశమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. వైట్ శ్రీనివాస్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలంటూ మరోసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు ఒక చట్టబద్ధత మీద ఒక తీర్మానం చేయబోతుంది అధికార పార్టీ. ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి 2014లోనే దీనికి చట్టబద్ధత కల్పిస్తూ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వమే ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ అది ఎందుకనో గెజిట్ రూపంలో రాలేకపోయింది. అయితే ఈ రోజు ఖచ్చితంగా దీనికి సంబంధించి చట్టబద్ధత మీద అన్ని పార్టీలకు కలిసి అసెంబ్లీలో సమావేశం అయిన తర్వాతనే దీన్ని మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పేసి భావిస్తుంది. ఎగ్జాక్ట్ గా 11 గంటలకు రాష్ట్ర శాసనసభలో దీనికి సంబంధించి చర్చ జరగబోతుంది. ఈ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రులు లోకేష్, అదేవిధంగా మంత్రులందరూ కూడా ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్ర రాజధాని విషయంలో గతంలో అనేక విభేదాలు వచ్చిన సంగతి మనకు తెలుసు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 3 రాజధానులంటూ దాన్ని తెర మీదకి తీసుకురాబడింది. అందుకు కారణం కూడా ఇక్కడ ఏదైతే అమరావతికి సంబంధించి చట్టబద్ధత ఆనాడు లేదు కాబట్టి ఆనాటి వైసీపీ ప్రభుత్వం దాన్ని ఒక పావులాగా వాడుకుందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కనుక ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించకపోతే పర్యవసానాలు మరొక రకంగా ఉండబోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం చాలా కూలంకషంగా దీని మీద చర్చించబోతుంది. మొత్తంగా ఎమ్మెల్యేల అభిప్రాయాలన్నీ కూడా ఈసారి అసెంబ్లీ వేదికగా వినిపించబోతున్నారు. ప్రధానంగా ఈ రోజు జరిగే ఈ తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించబోతున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 4 నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో దీని మీద బిల్లు తీసుకురావాలని చెప్పేసి కూడా కేంద్రానికి ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతుందో అది కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇదే సరైన సమయంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అందుకోసం ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడము, ఏప్రిల్ 4 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీని మీద ఒక బిల్లు తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో దీన్ని పాస్ చేసిన తర్వాత దీనికి తీసుకెళ్లి మరోసారి రాష్ట్రపతి దగ్గరికి ఈ బిల్లు వెళ్తుంది. రాష్ట్రపతి దాన్ని ఆమోదిస్తేనే అమరావతి చట్టబద్ధత కల్పించబడుతుంది. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాలను తెలుగుదేశం ప్రస్తుత ప్రభుత్వం దీన్ని వాడుకోవాలని చూస్తుంది. ఖచ్చితంగా దీనికి రాష్ట్రానికి సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి కేంద్రం నుంచి ఒక చట్టబద్ధత తీసుకొచ్చే క్రమంలోనే ఈ రోజు ఈ తీర్మానం మీద అసెంబ్లీలో కూలంకషంగా చర్చ జరగబోతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ హాజరవుతుందా లేదని ఇప్పటివరకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ ఈ రోజు తెలిసిపోయింది వైసీపీ ఈ సమావేశాలకు దూరంగా ఉండబోతుంది. ఏదైతే ఈరోజు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ పార్టీ ఏ విధంగా కూడా పార్టిసిపేట్ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉన్నారు. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరి కార్యకలాపాల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళెవరు కూడా అసెంబ్లీకి హాజరు కావడం లేదని తెలుస్తుంది. మొత్తంగా ఈరోజు జరగబోయే ఏదైతే రాష్ట్రానికి రాజధాని చట్టబద్ధత గురించి అసెంబ్లీలో ఏ విధంగా చర్చ జరగబోతుందో మనం చూడాలి శ్రీనివాస్. రైట్, ఇక వైసీపీ పరిస్థితి ఏంటి శ్రీనివాస్? ఎందుకంటే ఈరోజు వాళ్ళకి సంబంధించి ఎవరైనా అటెండ్ అయ్యే అవకాశం ఉందా, తమ గళం వినిపించే అవకాశం ఉందా అసెంబ్లీలో? నేను అది కూడా మనం అనుకున్నాం. ఎందుకంటే వైసీపీ దీనికి సంబంధించి దూరంగానే ఉంది. ఎందుకంటే మనం వైసీపీ ప్రభుత్వ హయాంలో మనం చూసాం 3 రాజధానులు అనే అంశాన్ని తెర మీదకి తీసుకురావడము, ఏదైతే వైజాగ్ ని క్యాపిటల్ గా, అదేవిధంగా అమరావతిని శాసనసభ క్యాపిటల్ గా, అదేవిధంగా కర్నూలుని మనకి న్యాయ క్యాపిటల్ గా కూడా ఆ రోజు తీసుకురావడం జరిగింది. కానీ ఆ రోజు జరిగిన పరిణామాలు, అదేవిధంగా ప్రభుత్వం మీద ఆనాడు వైసీపీ ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చిన నేపథ్యము, అదేవిధంగా కోర్టుల్లో దీనికి సంబంధించి అనేక వాదనలు వినిపించిన తర్వాత ఆనాటి వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే వెనక్కి తగ్గింది తప్ప దీనికి సంబంధించి తమ అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేదు. 3 రాజధానుల అంశం ఇప్పటికీ వైసీపీ మధ్యలోనే ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యలోనే ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు జరగబోయే ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వైసీపీ పాల్గొనలేదని మాత్రము మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా బీజేపీ, జనసేన, టీడీపీ మాత్రం ఖచ్చితంగా దీని మీద ఏకగ్రీవ తీర్మానం చేసే అవకాశాలు ఉన్నాయి స్పష్టంగా. ఎందుకంటే వాళ్ళకి మెజారిటీగా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి కేవలం జగన్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది కాబట్టి దీనిలో శాసనసభ ఏకగ్రీవంగా
తీర్మానం పాస్ చేసుకోగలుగుతుంది, అదేవిధంగా కేంద్రానికి పంపించగలుగుతుంది. అయితే ఈరోజు జరగబోయే డిస్కషన్ లో ఏ విధంగా ఉండబోతున్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒకసారి పూర్వపరాలకు వెళ్తే కూడా మనకి 2014లోనే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయించడం జరిగింది. కానీ ఆనాడు ప్రభుత్వం దీనికి సంబంధించి చట్టబద్ధత తీసుకురావడంలో విఫలమైంది. కాబట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకురాబడ్డారు. కానీ ఇప్పుడు జరగబోయే ఈ చట్టబద్ధతకు సంబంధించి కేంద్రం మీద ఎంత త్వరగా ఒత్తిడి తీసుకొచ్చి అంత త్వరగా చట్టబద్ధత కల్పిస్తేనే రాజధానిగా అమరావతి గుర్తింపు లభిస్తుంది. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధానిగా అమరావతి మనం ఎంత ఫోకస్ చేసినప్పటికీ కూడా చట్టబద్ధంగా అమరావతి రాజధాని అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ చట్టబద్ధత రాకపోతే కనుక అనేక పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నిర్ణయాన్ని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి త్వరలోనే దాన్ని పాస్ చేసుకోగలిగి 2-3 నెలల్లోనే దీనికి సంబంధించి చట్టబద్ధత సంబంధించి గెజెట్ తీసుకురాగలిగితే కనుక ప్రభుత్వం సక్సెస్ కాగలిగినట్టే. ఆంధ్రప్రదేశ్ కి శాశ్వతంగా రాజధానిగా అమరావతికి ఒక చట్టబద్ధత కల్పించినట్లు అవుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.